మార్కెట్లో దొరికే చిక్కీ కంటే మన ఇంట్లో చేసుకునే పుట్నాల నువ్వుల చిక్కీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. 10 రూపీస్ పుట్నాలు, 10 రూపీస్ నువ్వులు, 10 రూపీస్ బెల్లం, అంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా పుట్నాల నువ్వుల చిక్కీ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దామా? ఫస్ట్ బ్యాండిని హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్నాల నువ్వులు వేగించుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకొని కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా పాకం వచ్చాక నువ్వులు పుట్నాలు వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పాకంలో కలిసేటట్టు కలపాలి. ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిశ్రమాన్ని నేను ఎలా వేసుకున్నానో అలా వేసుకోవాలి. కొద్దిగా చల్లారాక చాక్తో కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక మనం కట్ చేసుకునే విధంగా తీసుకోవాలి. అంతేనండి. ఇలా ఇంట్లో సింపుల్గా టేస్టీ అండ్ ఈజీ హెల్తీ చిక్కీస్ ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. మా రెసిపీ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్ బాయ్ బాయ్. ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతేనండి. బాయ్ బాయ్.